India Now News. This is Bindu. Details చూస్తే విశాఖపట్నం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరినట్లు తెలిపారు. వైసీపీకి సంఖ్యాబలం ఉంది. వైఎస్ఆర్సీపీ తప్పకుండా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీకి సంఖ్యాబలం ఉన్న కూటమి నాయకులు అనైతికంగా అభ్యర్థిని ప్రకటిస్తుందని విమర్శించారు. విశాఖపట్నంలో స్థానిక సంస్థ నియోజకవర్గం నుండి అనర్హత వల్ల మొత్తం ఎన్నికల్లో 838 ఓట్లు ఉన్నాయి. దాంట్లో మెజారిటీ 530 పైచిలకే వైఎస్ఆర్సీ పార్టీకి మెజారిటీ ఉంది. కాబట్టి ఆ నేపథ్యంలో ఇవాళ ఈ ఎన్నికల్లో మేము పోటీ చేస్తున్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా ఈ ఎన్నికల్లో తప్పకుండా మరి గెలుపు జరుగుతుందని ఆశిస్తున్నాం, ఊహిస్తున్నాం, జరగాలని కోరుకుంటున్నాం. దానికి పెద్దలందరూ కూడా సహకరించారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున పార్టీ కట్టుకున్న మా అందరం ఒకటే మాటగా ఇవాళ ముందుకెళ్తున్నాం. ఇప్పటికే జిల్లా అంతా పర్యటించాము. అందరి తరగా మద్దతును కొడుకుని అందరి తరగా అభిప్రాయాలు తెలుసుకుని మన్నలను పొంది ఇవాళ నామినేషన్ చేస్తాం. క్యాంప్ రాజకీయాలు అంటారు. నేను చెప్తుంది ఏంటంటే ప్రజాస్వామ్యబద్ధంగా 838 ఉన్నప్పుడు 530 పైసలకే మా పార్టీకి ఉన్నప్పుడు నేను ఇవాళ పేపర్లో చూశాను. ఇవాళ నిన్న ఎవరో ఒక ఇండస్ట్రీస్ వచ్చి పోటీగా పెడతారు అనే విషయాన్ని నేను చూశాను. దేనికోసం పెడుతున్నారు? ఎందుకోసం పెడుతున్నారు? వ్యాపారం కోసమా? రాజకీయం అంటే ఇది వ్యాపారమా? చెప్పండి. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో మాజీ ఎమ్మెల్యే బీజేపీ నాయకుడు కాపు రామచంద్రారెడ్డి తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడారు. ఓపులపురం గనులు దోచేశారంటూ వివిధ పత్రికల్లో తనపై తప్పుడు ఆరోపణలు ప్రచురించడంపై ఆయన మండిపడ్డారు. తప్పు చేసిన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని సిబిఐని కోరినట్లు తెలిపారు. ప్రస్తుతం యథేచ్ఛగా ఇనుప ఖనిజమును అక్రమంగా తరలిస్తూ కోట్లు గడించుకుంటున్నారని పేర్కొన్నారు. నిన్నటి రోజు అర్ధరాత్రి అక్రమంగా ఇనుప ఖనిజాన్ని తరలిస్తున్న వారిని గుర్తించామన్నారు. వారి పేర్లను సైతం కాపు రామచంద్రారెడ్డి మీడియాతో పంచుకున్నారు. ప్రస్తుత ఎన్డీఏ కూటమి పాలనలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అక్రమంగా ఇసుక దందా, ఇనుప ఖనిజ రవాణా కొనసాగుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాయదుర్గంపై దృష్టి సారించాలని కోరారు. లేకపోతే తమ పార్టీకి చెడ్డ పేరు రాబోతుందని పేర్కొన్నారు. తాను కూడా ఎన్డీఏ కూటమి సభ్యుడినేనని, ఇంతకు అక్రమాలు జరుగుతుంటే చూడలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ రవాణా చేసినామంటూ పక్కపక్కలో ఆ ఉక్కు ఫ్యాక్టరీలకి అమ్మినామంటూ రకరకాల ఛానల్స్లో వార్తలు ప్రసారమైనాయి. కొన్ని పేపర్లలో వార్తలు ప్రచురించబడ్డాయి కూడా. ఆ రోజు నేను ప్రెస్ మీట్ పెట్టినా, ఎవరే కానీ దొంగతనం చేసుంటే, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేస్తూ ఉంటే దానిపైన విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి అని చెప్పి సాక్షాత్తు సిబిఐ డైరెక్టర్ గారికే లెటర్ రాయడం జరిగింది. అది క్లోజ్ అయ్యి చాలా సంవత్సరాలు అయిపోయింది. అక్కడ కంప చెట్లన్నీ కూడా పెరిగిపోయినాయి, రోడ్లన్నీ కూడా ఇదైనాయి. అంత ఈజీగా ఎవరు తీసుకొని పోలేరు. పోయినా కూడా గుర్తులు దొరుకుతాయి, పాతవి కొత్తవి అనేది గుర్తులు దొరుకుతాయి. ఆ మైనింగ్లో 10 ఏళ్ళు వదిలేస్తే ఎలా ఉంటుంది, మైనింగ్ చేస్తే ఎలా ఉంటుంది, తేడా ఉంటుంది. కాబట్టి ఎవరైనా కానీ దొరికిపోతారనే విషయం మీ అందరికీ చెప్పిన
కానీ నిన్నటి రోజు రాత్రి మీకు ఫోటోలు చూపిస్తా ఉన్నా, నిన్నటి రోజు రాత్రి ఓబుళాపురం మైనింగ్ కంపెనీ సైట్లో నుంచి యథేచ్ఛగా అక్రమంగా ఇనుప ఖనిజం రవాణా జరిగింది. ఎవరి ప్రోద్బలంతో ఇది జరుగుతా ఉంది, ఎవరి అండదండలతో ఇది జరుగుతా ఉంది? అక్కడే దగ్గరలో ఉన్నటువంటి ఉక్కు ఫ్యాక్టరీలకి ఈ ఇనుప ఖనిజాన్ని రాత్రి అక్రమంగా రవాణా చేసి అమ్ముకున్నారు అని చెప్పి మాకు సమాచారం ఉంది. ఇప్పుడు ఏకంగా సిబిఐ సీజ్ చేసిన మెటీరియల్ అంటూ వాళ్ళు వార్తలు రాసినట్లుగా ఈరోజు అక్కడనే ఓబుళాపురం మైనింగ్ కంపెనీ సైట్లోనే వందల కొద్ది లారీలతో 1000 టన్నుల ఇనుప ఖనిజాన్ని నిన్నటి నుంచి మొదలుపెట్టి ఉన్నారు. అక్కడే ఉక్కు ఫ్యాక్టరీలకు అమ్ముతున్నారని సమాచారం ఉంది. ఇది ఎలా జరుగుతా ఉంది? ఇది ఎవరి కోసం జరుగుతా ఉంది? ఆ డబ్బులు ఎవరికి పోతూ ఉన్నాయి? గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ భూపాల్ రెడ్డి ఏసీబీకి చిక్కారు. ధరణిలో మార్పులు చేసేందుకు 8 లక్షలు డిమాండ్ చేయగా భూపాల్ రెడ్డితో పాటు సీనియర్ అసిస్టెంట్ మధుమోహన్ రెడ్డి ఇళ్లలో ఏసీబీ సోదాలు నిర్వహించింది. నిన్న రాత్రి నుంచి 2 ఇళ్లలో అధికారుల తనిఖీలు జరుగుతున్నాయి. బాధితుడి జక్కిడి ముత్యం రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో జాయింట్ కలెక్టర్ ను ట్రాప్ చేసింది. ఏసీబీ బాధితుడు నుంచి డబ్బు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి చెబితేనే తాను డబ్బులు తీసుకున్నట్లు ఏసీబీకి చెప్పారు సీనియర్ అసిస్టెంట్ మధుమోహన్ రెడ్డి. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం నల్లపురెడ్డి గ్రామంలో పురాతన నాగపడిగ రూపంలో ఉన్న పంచలోక విగ్రహం నేలలో లభ్యమైంది. గ్రామంలో నిర్మించి గత కొద్ది రోజులుగా నిరుపయోగంగా ఉన్న చెత్త సంపద ఉత్పత్తి కేంద్రం అన్ని అధికారుల ఆదేశాలతో వాచ్మ్యాన్ గా ఉన్న శ్రీరాములు మట్టి గుట్టలను సరిచేస్తున్న క్రమంలో నాగపడిగతో ఉన్న ఒక పంచలోహ విగ్రహం గుర్తించాడు. ఈ విగ్రహం చాలా బరువుగా ఉండగా దాన్ని పక్కనే పెట్టి ఈ విషయాన్ని గ్రామస్తులకు తెలపడంతో నాగపడిగ పంచలోహ విగ్రహానికి గ్రామస్తులు కుంకుమ పూజతో కార్యక్రమాలు చేపట్టారు. విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి దేవాలయంలో ప్రతిష్ఠిస్తామని గ్రామస్తులు తెలిపారు. నా పేరు ఊరు చెప్పి అడిగి వచ్చాను. కంటారు పడను ఆయన పెట్టుకోమను. ఎప్పుడు బయట నలపటిపల్లి, నా పేరు శ్రీరాములు. నేను చెత్త పని చేస్తుంటాను ప్రతి ఒక్క సంవత్సరం గడ్డి ఇక్కడ గడ్డి పడితే గడ్డి చెక్తా ఉంటాను. ఆ పారతో కూడా ఈ నాగరపమ్మ శిల లేచి వచ్చింది. చెరక పారతో తీసి పక్కన పెట్టినాను. ఆమెను వచ్చి ప్రజలు వచ్చి అందరూ చూసి నాగరపమ్మ మేము పొంగలు పెట్టుకుంటాము అనే శిలని పూజించి
ఇవాళ రోజు బంగ్లాదేశ్ హిందువులపై దాడులకు నిరసనగా శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండల కేంద్రంలో వివిధ హిందూ సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులను ఖండించారు. హిందువులకు రక్షణ కల్పించి రక్షణ చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రతి హిందువు బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండించాలని కోరారు. గత వారం రోజుల నుంచి మనం చూస్తున్నాం. బంగ్లాదేశ్ అనేది భారతదేశానికి సరిహద్దు దేశం. సైద్ధాంతికంగా భౌగోళికంగా మనం కలిసే ఉన్నాం. దేశాలుగా విడిపోయాం తప్ప మనుషులుగా మన జీవన విధానంలో ఎటువంటి మార్పు లేదు. ఆ దేశ ఆర్థిక వ్యవస్థలో కూడా మనం ఎంతో భాగస్వామ్యం అయ్యాం. అనేక వస్తువులు మనం దిగుమతి చేసుకుంటున్నాం. మన నుంచి దిగుమతి వ్యాపారం కూడా చేసుకుంటున్నాం. చాలా సోదర భావంతో మైత్రి భావంతో మనంతా కూడా ఇంతవరకు వెలిగాం. అకస్మాత్తుగా విద్యార్థుల రిజర్వేషన్ అంశం అనేది వాళ్ళ దేశంలో రాజ్యాంగ సంక్షోభాన్ని సృష్టించి ఒక ప్రధానమంత్రినే అవహేళన చేసి ప్రజాస్వామ్యానికి తూట్లు కొట్టినటువంటి కుహానా శక్తులు వాళ్ళు విద్యార్థి రాజకీయాలు చేసుకోకుండా మతం ముసుగులో మన హిందువులపై, హిందూ ఆస్తులపై, హిందూ స్త్రీలపై, హిందూ దేవాలయాలపై అఘాయిత్యాలు చేశారు. దీనికి అంతటికీ ఈ రాక్షస పాషాండ మతాలు ప్రపంచంలో ఎక్కడున్నా వీళ్ళు ఒకే పంత, ఒకే తీరు. మీరందరూ గమనించండి. ఏ దేశంలో ఉన్న భారతీయులు ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కోసం, ఆ దేశ అభివృద్ధి కోసం పాటుపడ్డారే తప్ప ఆ దేశంలో ఏనాడు కూడా గొడవల్లో పాల్గొలేదు. అమెరికాలో, రష్యాలో, ప్రపంచ దేశాలు అనేక దేశాల్లో భారతీయులు ఉన్నారు. కానీ ఈ కుహానా మతస్థులు ఏ దేశంలో ఉన్నా సరే ఆ దేశంలో ఉన్నటువంటి, ఆ దేశంలో జన్మించినటువంటి హిందువులను, అలాగే భారతదేశం నుండి వలస వెళ్ళిన వాళ్ళు కాదు. అక్కడ ఉన్న ఆస్తులు కానీ, స్త్రీ ఎక్కడైతే గౌరవించబడదో దేవతలందరూ కూడా అక్కడ ఉంటారంటారు. కానీ ఏ స్త్రీనైతే అవమానపరిచారో ఈ రోజు ఆ దేశం పరిస్థితి చూడండి. సర్వే సంతు నిరామయ సర్వే భద్రాని పశ్యంతు సర్వులందరూ కూడా సుఖంగా ఉండాలి, ఆనందంగా. వికారాబాద్ జిల్లా తాండూరులో ఫర్టిలైజర్ షాప్ యజమానులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న రైతు ఫిర్యాదు మేరకు వ్యవసాయ అధికారులు ఫర్టిలైజర్ షాప్లతో తనిఖీలు నిర్వహించారు. తాండూరు మండలం మిట్టబాసుపల్లి గ్రామానికి చెందిన రైతు నరేందర్ రెడ్డి తనకు ఎరువులు కావాలని మండల కేంద్రంలోని సాయి ధనలక్ష్మి ఫర్టిలైజర్ షాప్ యజమాని కోరాడు. దీంతో యజమాని 20 నుంచి 20 మందులను కొనుగోలు చేస్తేనే ఎరువులను అమ్ముతానని తెలిపాడు. దీంతో రైతు నరేందర్ రెడ్డి తనకు ఎరువులు కావాలని యజమానికి తెలుపుగా యజమాని సద్దాం మొహమ్మద్ 960 రూపాయలు ఫోన్ పే ద్వారా డబ్బులు తీసుకున్నాడు. అయితే తిరిగి 20 మందులను కొనాలని తెలుపుగా రైతు నరేందర్ రెడ్డి సంబంధిత వ్యవసాయ అధికారులను ఫిర్యాదు చేశాడు. దీంతో వ్యవసాయ అధికారులు సాయి ధనలక్ష్మి ఫర్టిలైజర్ షాప్ లో తనిఖీలు చేపట్టారు. 266 ఉన్న యూరియా బస్తాను అధికంగా 52 రూపాయలకు అమ్ముతున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో రైతు నరేందర్ రెడ్డి ఫిర్యాదు మేరకు షాపుపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటున్నట్లుగా వ్యవసాయ అధికారి రస్తా తెలిపారు. మరోవైపు DCMS లో యూరియా ఎరువులు అందుబాటులో ఉన్నాయని బయోమెట్రిక్ ఆధారంగా తీసుకోవాలని కోరారు. అని అంటే నేను వచ్చాను. వచ్చిన తర్వాత ఫార్మర్ చెప్పిన దానికి డీలర్ చెప్పిన దానికి కొంచెం పొంతన లేదు. అంటే ఫార్మర్ ఏమంటుండంటే నాకు అడిగిన రేటు నేను అమౌంట్ చేశాను, ఫోన్పే చేసినాను అంటున్నాడు. డీలర్ ఏమంటుండంటే నేను తెలియకుండానే నాకు 3 సంచులది అమౌంట్ నాకు దీంట్లో ఏమంటారు ఫోన్పే చేసిండు, నేను మిగతా అమౌంట్ ఇస్తా అంటే కూడా తీసుకోవట్లేదు కావాలని అని చెప్తున్నాను. దాన్ని నేను మరి రైతు ఏదైతే నువ్వు కంప్లైంట్ ఇచ్చినావో నాకు కంప్లైంట్ పూర్తిగా ఒకటి రిటర్న్లో రాసి ఇవ్వండి, దాన్ని బట్టి నేను స్టాప్ సెల్ ఆర్డర్ ఇచ్చి గవర్నమెంట్కు పంపిస్తాను. 265 రేట్ రాసి 65
అదే చేంజ్ ఉంది. స్టాక్ ఉంది, నిమ్మకన్న బ్యాంకులో ఉంది, డిసిఎంఎస్లో ఉంది. 25 మెట్రిక్ టన్నులు ఇప్పుడు ఉంది ప్రెసెంట్. ఇప్పుడు కాదు, వాళ్ళకి 3 రోజులు ఆయన స్టాక్ వచ్చి 11 తారీఖు కారు తీసుకొని వచ్చిన 2 సంతల ఏరియా అని అడిగిన. 2 సంతల ఏరియా ఊరికి ఇయ్యము, 2 సంతలకు ఏరియాకు 2 సంతల 20 తీసుకుంటే ఇస్తాం, లేకపోతే ఇయ్యమన్నాడు. ఏదైనా మాకు 20 అవసరం లేదు, ఇప్పుడు మాకు ఇంటి దగ్గర ఉన్నది, మాకు 2 సంతలు తక్కువ ఉంటుంది, తర్వాత ఎప్పుడైనా తీసుకొని పోతాం కానీ ఉందని చెప్పేది. మాకైతే కాలం 2 సంతలు పోతుంది, ఎక్కువ అని అన్నాం. అంటే లేదు అట్లా తీస్తే లేకపోతే ఏనన్నాడు. మా పక్కన పిల్లాడేమన్నాడు, అట్లా ఆయనకి ఎందుకు అంటున్నావు, మాకు మొన్న అన్ని 20-30 ఇస్తుంది, అతనికి 2 సంతలు అడిగితేనే ఇయ్యకొచ్చినావు నువ్వు మా సర్పంచ్ కానీ అన్నాడు. సర్పంచ్ అయితే నాకేం, ఎవరైతే నాకేం అన్నాడు. అందరూ పోయి కాలరా కూర్చున్నాను, తప్పు చేయకుండా కాలరా పోయి కూర్చున్నాను. పొద్దుదాపా పోతావా కానీ ఇంటికి పోయి మేడం ఫోన్ చేసిన. మేడం ఫోన్ చేసి ఎట్లా తీయడం నేను చెప్తా పోన్నాను. మేడం ఆయన బెదిరించినట్టున్నది. మేడం నాకు చెప్పినప్పుడు తీసుకోపోన్నది. అయితే నేను రాత్రి మేడం చీకటి అయింది, ఇప్పుడు పొద్దుగాల పోతాను, పొద్దుగాల వచ్చిన రాని తడిపే ఎన్ని సంతులు అడిగింది నాకు. 3 సంతులు అన్నా. 960 రూపాయలు అన్నాడు. 900 రూపాయలు గూగుల్ పే చేసి ఏమన్నా నాకు ఒరిజినల్ బిల్లు చెప్పన్నా. ఒరిజినల్ బిల్లు మాకు అంటే ఎట్లా అవుతుంది, ఒరిజినల్ బిల్లు 270 ఇస్తాను, 320 అన్నాను. అరే మనం 320 తీసుకున్నావు, మరి 270 బిల్లు ఎట్టిస్తాను అడిగితే నీ పైసలు నీకు వాపస్ ఇస్తా, మీది 270 తీసుకొని మీది 50 రూపాయలు వాపస్ ఇస్తాను. లేదు నాకు 320 రూపాయలు తీసుకున్న పెట్టి నాకు వాపస్ నాకు అదే బిల్లు కావాలని నేను కూర్చున్నాను. ఏమిటి 900 రూపాయలు కొట్టింది అడిగితే నేను ఆధార్ కార్డు ఒరిజినల్ బిల్లు అడిగిన. అడిగితే ఆధార్ కార్డు అన్నాడు. ఆధార్ కార్డు ఇచ్చిన. ఆధార్ కార్డు ఇచ్చినాడు. ఇక్కడ చూడదాకా నాది ఫెయిల్ అయింది స్కానరు, ఇది ఫెయిల్ అయింది, రేపు తీసుకుపోయి బిల్లు తీసుకోపోయి అన్నాడు. లేదా బంగ్లాదేశ్ లో హిందువులు హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ జగిత్యాల హిందూ సంఘాల ఐక్యవేదిక జగిత్యాల బంద్ కు పిలుపునిచ్చాయి. ఈ మేరకు జగిత్యాల పట్టణంతో పాటు రాయకల్ మున్సిపాలిటీలో బంద్ లో భాగంగా హోటల్ వ్యాపారస్తుల సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ప్రముఖ కూడళ్లలో బందోబస్తు నిర్వహించారు. सारे जहां से अच्छा हिंदुस्तान हमारा, हम वही पुणे है इसके एगुस्ता हमारा अन्नारू బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు మరి వ్యతిరేకంగా అక్కడ ఉన్నటువంటి మైనార్టీ సోదరుని హిందువులకు సంఘీభావం తెలుపుతూ ఈరోజు జగిత్యాల పట్టణంలో హిందూ ఐక్య సంఘాలందరూ కలిపి ఇచ్చిన పిలుపు మేరకు బంద్ జరిగింది. ఈ బంద్ మరి అందరూ కూడా వ్యాపారస్తులు కావచ్చు, మరి స్కూల్ యాజమాన్యము, హోటల్ యాజమాన్యము, అదేవిధంగా ప్రజలు అందరూ కూడా బంద్కు సహకరించి బంద్ను సక్సెస్ చేసినందుకు వాళ్ళందరూ కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. మరి బంగ్లాదేశ్లో మరి ఏదైతే పోరాటం ప్రారంభమైందో రిజర్వేషన్ వ్యతిరేకంగానే, ఆ తర్వాత అది హింస ప్రవృత్తిని చేపట్టి ఇప్పటికి కూడా కొనసాగుతుందని దాని వెనుక ఉన్నటువంటి కుట్రను మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో మణిపూర్లో కూడా ఇటువంటి సంఘటనలు జరిగినాయి. కోర్టులో వచ్చిన తీర్పుకు అక్కడ ప్రభుత్వాలకు సంబంధం లేకపోయినా కూడా కేవలం ఇది ఒక కుట్రపూరితమైన హింస. మరి ఇటువంటి బంగ్లాదేశ్లో జరిగినటువంటి ఇటువంటి సంఘటనల మరి మనము ఈరోజు హిందువులందరం కూడా సంఘటితం కానట్టయితే మరి ఈరోజు భారతదేశంలో కూడా రేపు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి హిందువులందరూ కూడా ఐకమత్యాన్ని ప్రతిసారి కూడా ఐకమత్యాన్ని ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. ఇండ్ల సాధనకై జగిత్యాల జర్నలిస్టులు చేస్తున్న నిరవేదిక దీక్ష 11 రోజుల నుండి కొనసాగుతుంది. జర్నలిస్టులు జగిత్యాల పాత బస్టాండ్ మీదుగా ఆర్టీఓ చౌరస్తా వరకు అర్ధనగ్న ప్రదర్శనతో ర్యాలీ నిర్వహించారు. అర్ధనగ్నంగా
ఫ్లగ్ కార్డులు మెడలో వేసుకుని నిరసన తెలిపారు. ప్రభుత్వం దిగి వచ్చే వరకు నిరసన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. చేయడం లేదు. మేము అద్దె ఇళ్లలో ఉంటూ సొంత ఇల్లు లేక అద్దె ఇళ్లలో ఉంటూ అరకొర వసతుల మధ్య కనీసం అద్దె చెల్లించలేని పరిస్థితిలో మేమున్నాం. పాత్రికేయ వృత్తిని నమ్ముకొని ప్రజాసేవే లక్ష్యంగా ఈ రంగంలోకి వచ్చిన మేము గత 30 ఏళ్ళుగా మాకు రావాల్సిన హక్కులు రాక దుర్భరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాం. ఇక ఇస్తారు, రేపిస్తారు, మాపిస్తారు అని చెప్పేసి వేచి చూసి ఇక గత్యంతరం లేక ఇళ్ల స్థలాల సాధన కోసం గత 15 రోజులుగా మేము ఆందోళన బాట పట్టి కొంతమంది మాట్లాడుతుంటారు, జర్నలిస్టులకు వాళ్ళకేంది తెల్ల బట్టలు మంచి విలువ అనుకుంటారు. అయ్యా, మా తెల్ల బట్టల వెనుక మా బాధ ఏందో ఒకసారి మీకు చూపించాలనే. కలకత్తాలో జూనియర్ డాక్టర్ పై జరిగిన హత్యను ఖండిస్తూ విశాఖలోని KGH లో జూనియర్ డాక్టర్లు ధర్నా నిర్వహించారు. డాక్టర్లను దేవుళ్లుగా భావించే ఈ సమాజంలో డాక్టర్లకే రక్షణ లేకపోతే ఎలా అంటూ ప్రశ్నించారు. ఇలానే కొనసాగితే నైట్ డ్యూటీ చేసే మహిళా డాక్టర్లకు రక్షణ కల్పించింది ఎవరంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా బలమైన చట్టాలు తీసుకువచ్చి డాక్టర్లకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. మా ప్రైమరీ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ డిమాండ్, మేము పనిచేస్తున్న చోట, మేము ప్రాణాలను కాపాడుతున్న చోట మా ప్రాణాలకు రక్షణ కల్పించాలి. ఆ ఒక్క పదమే మేము చెప్తున్నాము. మా మీద జరిగే దాడుల్ని గవర్నమెంట్ వద్దని చెప్పాలి, వాటిని ఖండించాలి అండ్ వాటిని ఇమీడియట్గా ఏదైనా ఐదర్ జైల్లో పెట్టాలి లేదంటే ఫైన్ వేయాలి. జనాలకి కూడా ఎడ్యుకేషన్ ఉండాలండి. దట్ డాక్టర్స్ ఎవరైతే ప్రాణాలు కాపాడుతున్నారో వాళ్ళని ప్రాణాలు తీయకూడదు, వాళ్ళని హింసించకూడదు అనేసి మేము కోరుకుంటుంది ఒక్కటే, సెక్యూరిటీ, అంతే. ఇప్పుడు మీరు ప్రాణాలు రక్షించే డాక్టర్లు మీరు ఇలా రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేస్తున్నారు. దానివల్ల ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి చాలా మంది పేద ప్రజలు వస్తున్నారు, వాళ్ళు ఇబ్బందులు పడే అవకాశం. మేము ప్రస్తుతానికి స్ట్రైక్ చేస్తున్నది ఎమర్జెన్సీ సర్వీసెస్ ఏమీ ఆపలేదండి. మేము డాక్టర్స్గా మాకు మనుషుల ప్రాణాల మీద చాలా చాలా ఎక్కువ మక్కువ ఉంటుంది. సో మేము ఎమర్జెన్సీ సర్వీసెస్ ఈరోజు ఒక్కటి కూడా ఆపలేదు, సమస్తం జరుగుతున్నాయి KGHలోని. మేము ఆపింది అకాడమిక్ యాక్టివిటీస్ అండ్ OP యాక్టివిటీస్ మాత్రమే ఆపాము. ఎవరికైనా ఎమర్జెన్సీ ఉంటే వాళ్ళు KGH క్యాజువాలిటీకి వచ్చి చూపించుకోవచ్చు, అక్కడ డాక్టర్స్ ఇంకా ఉన్నారు, ఇంకా పనిచేస్తున్నారు. మేము పేషెంట్స్కి హానికరంగా అయితే మాత్రం ఏమీ చేయట్లేదు. బట్ మా హక్కుల కోసం మేము ఎప్పుడైనా పోరాడకపోతే ఇంకెప్పుడు చేస్తాం. తెలిసే ఉంటుంది, కలకత్తాలో జరిగిన అవాంఛనీయ ఘటన మా PG డాక్టర్ మీద
ఒక పోలీస్ సిబ్బంది అరచకంగా రేప్ చేసి చంపబడింది. సో దాన్ని ఖండిస్తూ ఇవి బులెటిన్ లోని అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఇండియా నౌ, రిఫ్లెక్షన్ ఆఫ్ ట్రూత్.